గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి 3 వారాలు గడిచిపోతున్నప్పటికీ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. కేసు కూడా నమోదు చేయలేదు. ఆ వ్యక్తి వెనుక ఏ శక్తులు ఉన్నాయో తేల్చుకునే ప్రయత్నంలో ఎలాంటి ఒక విచారణ చేపట్టలేదు. ఇది ఈ దేశంలో ఉండబడే దళిత వర్గాలందరికీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం. దాడి జరిగిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారితో పాటు ఖర్గే గారితో పాటు వామపక్షాలు, ఈ దేశంలో ఉండబడే ప్రతి రాజకీయ పక్షాలకు సంబంధించిన నేతలందరూ ముక్త కంఠంతో ఈ దాడిని 3 రకాలుగా పరిగణలోకి తీసుకొని ఖండించారు. ఒకటి, ఇది చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టి అది దళితులందరి మీద దాడిగా మాట్లాడిన రాజకీయ నేతలు ఉన్నారు. న్యాయ వ్యవస్థకే సుప్రీంకోర్టు ఒక ఉన్నత వ్యవస్థ కాబట్టి అది న్యాయ వ్యవస్థ మీద దాడిగా ప్రతిపక్షాల పార్టీలు మాట్లాడినాయి. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా రాజకీయ పక్షాలు మాట్లాడినాయి. గవాయి గారి మీద జరిగిన దాడిని అది దళితుల మీద జరిగిన దాడిగా, అది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా, అది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా రాజకీయ పక్షాలు మాట్లాడినాయి. మేధావులందరూ 90% పైగా ఈ దేశంలో ఉండబడే మేధావులందరూ ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళకు ఉండబడే ఆలోచన మేరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఉన్న భారత రాజ్యాంగమే ప్రామాణికం. భారతీయులందరికీ ఏ గ్రంథం, పోనీ భారతీయులందరూ తమ జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి? రాజ్యాంగమే కదా, రాజ్యాంగమే కదా. ఈ నేపథ్యంలో ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. గవాయి స్థానంలో ఇంకొక జడ్జి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన దాడి జరిగేది కాదు. ఇక్కడ 2 విషయాలు గుర్తు చేస్తున్నా. సుప్రీంకోర్టులో ఖజురహో ప్రాంతంలో ఉండబడే విష్ణుమూర్తి విగ్రహంతో పాటు ఎన్నో విగ్రహాలు అక్కడ ఉన్న సమయంలో విష్ణుమూర్తి విగ్రహానికి తలలేని పరిస్థితిలో శతాబ్దాల తరబడి ఉన్న సమయంలో అది పురావస్తు శాఖ పరిధిలో భద్రపరచబడి ఉన్నది. పురావస్తు శాఖ పరిధిలో భద్రపరుచున్న దానికి సుప్రీంకోర్టుకు సంబంధం ఉండదు. అందులో మార్పులు చేయడానికి, చేర్పులు చేయడానికి కూడా అవకాశం ఉండదు ఏదైనా పురావస్తు శాఖ పరిధిలో. కానీ కేసు సుప్రీంకోర్టు గతంలో కూడా వెళ్ళింది. ఇది సుప్రీంకోర్టు పరిధిలో లేదు, మీరు అక్కడ తెలుసుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు సీజే గారి ముందుకు వచ్చేసింది, ఆయన అదే చెప్పాడు, ఇది మా పరిధిలో లేదని చెప్పాడు. 1కి 10 సార్లు చెప్పినా వినలేదు. మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా నేను. కొన్ని కేసులు నేరుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి వీల్లేదు. ఉదాహరణకు 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం మన బీసీలకు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వెంటనే చెప్పేసింది, మీరు హైకోర్టులో తేల్చుకోండి, సుప్రీంకోర్టుకు ఇప్పుడు రావద్దు అని చెప్పి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినాక స్టేని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ కూడా వెళ్ళింది, లేదు అక్కడ పూర్తి జడ్జిమెంట్ వచ్చేంత వరకు మేము జోక్యం చేసుకోము అని. అంటే అర్థం ఏంటిది? ఈ దేశంలో సుప్రీంకోర్టే బాస్ కదా. అయినప్పటికీ పరిధులు ఉంటాయి. ఏ కేసు ఎప్పుడు ఎక్కడ విచారణ జరగాలి, ఎప్పుడు సుప్రీంకోర్టు పరిధికి రావాలనేది కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. అదే ఆయన చెప్పేశాడు. 1కి 10 సార్లు చెప్పినా వినకపోతే మా పరిధిలో లేని అంశాన్ని మీరు పదే ఇక్కడ అంటుండ్రు, ఇక్కడ లేదు, ఇక ఆ దేవుడిని అక్కడ పోయి ప్రార్థన చేసుకోవాల్సిన పరిష్కారం దొరుకుతుందో అన్నాడు. ఇది ఏ రూపంగా అన్నాడు.
అన్నాడు అనుకుందాం. తెల్లారి 2 రోజులకు సుప్రీంకోర్టులోనే వివరణ ఇచ్చాడు, నాకు అన్ని మతాలు సమానమే, పదే అనడం వల్ల నేను ఆ మాట అనగలిగాను తప్ప ఇంకోటి నాకు వేరే లేదని చెప్పగలిగాడు. 2 రోజులకు చెప్పగలిగాడు. కానీ 20 రోజుల తర్వాత దాడి జరిగింది. 20 రోజుల తర్వాత దాడి జరిగింది. ఆ వ్యక్తి వెనక శక్తులు ఎవరున్నారో బయటపడాల్సి వస్తుంది. ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు 10 కేసు నమోదు చేయడానికి ముందుకొచ్చిన మానవ హక్కుల కమిషన్ ఒక చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే మానవ హక్కుల కమిషన్ ఎందుకు నిద్రపోతున్నది? ఏం పని చేస్తున్నది మానవ హక్కుల కమిషన్? ఈ దేశానికి అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిసే. ఆ చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే ఢిల్లీ పోలీసులు కేసు పెట్టరు, న్యాయ వ్యవస్థ సుమటగా తీసుకోదు, మానవ హక్కుల కమిషన్ సుమటగా తీసుకోదు. ఇది ఒక దళితుడైన చీఫ్ జస్టిస్ ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టిగానే పోలీసులు కేసు నమోదు చేయలేదు, న్యాయ వ్యవస్థ ముందుకు రాలేదు, మానవ హక్కుల కమిషన్ ముందుకు రాలేదు. ఆ స్థానంలో ఇంకొకరు ఉంటే ఇది జరిగేది కాదు. ఆ స్థానంలో ఇంకొకరు ఉంటే అది జరిగేది కాదు. అలా జరిగితే వదిలేది కాదు. అక్కడ వదలలేదు కదా జార్ఖండ్ హైకోర్టులో. అది వదలలేదు కదా. ఒక మాట మాట్లాడేందుకే సుమోటో కేసు నమోదైంది కదా. అదే సమయంలో చాలామంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అవును, చీఫ్ జస్టిస్ గారు విష్ణుమూర్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేసుకోండి అనే మాట అంటే అది తప్పు కదా అని మాట్లాడతారు. నేను అంటున్నాను, ఒకవేళ ఆ తప్పు చీఫ్ జస్టిసే చేసిండు అనుకుంటే ఆయన మీద చర్య తీసుకునే అధికారం పార్లమెంట్కు ఉన్నది. న్యాయమూర్తులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే న్యాయమూర్తుల మీద చర్య తీసుకునే అధికారం పార్లమెంట్కు ఉన్నది. న్యాయమూర్తులకు కూడా తప్పు చేస్తే పార్లమెంట్కు ఉన్నది కదా. అభిశంసన తీర్మానం పెట్టి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జీలను ఆ పదవుల నుంచి తొలగించే అధికారం కేంద్రానికి ఉన్నది కదా, పార్లమెంట్కు ఉన్నది కదా. ఈ దేశంలో ఎవరు ఏ తప్పుకు పాల్పడ్డా, ఏ తప్పు చేసినా చట్టపరమైన రాజ్యాంగపరమైన శిక్షలు ఎవరికైనా ఉంటాయి. వేయాల్సింది వాళ్ళే. మా విశ్వాసాలకు గాయం తగిలిందని చెప్పి దాడులకు పాల్పడితే చట్టాలు వర్తించవా? మా విశ్వాసాలకు గాయం తగిలిందని చెప్పి దాడులు చేయవచ్చునా? హత్యలు చేయవచ్చునా? అట్లా దాడులు చేసి హత్యలు చేస్తే చట్టాలు మౌనంగా ఉండాల్సిందేనా? ఇక్కడ మేము గుర్తు చేస్తున్నాం, హిందువులకు భగవద్గీత ఉండవచ్చు, క్రైస్తవులకు బైబిల్ ఉండవచ్చు, ముస్లింలకు ఖురాన్ ఉండవచ్చు, ఏ విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళ గ్రంథాలు ఉండవచ్చు. అది వ్యక్తిగతం. ఎవరు ఏ విశ్వాసం కలిగి ఉన్నా అందరికీ భారత రాజ్యాంగమే ప్రామాణికం. ఆ దేవుణ్ణే ప్రార్థించండి అనడమే గొప్ప పెద్ద నేరమని భావించుకుంటే, అది సుప్రీంకోర్టులో ఆ జడ్జిని నేరం చేస్తే అభిశంసన తీర్మానం పెట్టే అధికారం పార్లమెంటుకు ఉన్నది, తప్పేం లేదు. కానీ ఇక్కడ అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు మనం నమ్ముకునే దేవుడు లేదా గొప్ప రాజు అనబడుతున్న రాముడు ఎక్కడ పుట్టినంటే సమాజం ఏం చెప్తుంది? అయోధ్య అని చెప్తుంది. కానీ అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆనాడు జడ్జీలు ఏం ప్రశ్న చేసిందంటే, రాముడు అయోధ్యలోనే పుట్టిండని ఆధారం తెస్తావా అని అడిగింది. రాముడు అయోధ్యలోనే పుట్టిండని చెప్పి ఆధారం ఏమైనా మీకు దగ్గర తేండి అని చెప్పాడు. ఆ జడ్జీలు హిందూ జడ్జీలే, బ్రాహ్మణ జడ్జీలే. మన విశ్వాసం ఏం చెప్తుంది? రాముడు అయోధ్యలో పుట్టిండని చెప్తుంది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినంటే ఏం చెప్తారు? బెత్లెహేమో అంటారు. ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఎక్కడ పుట్టినంటారు? పలాని సౌదీ పలాని అంటారు. సింపుల్ విషయం. ఈ ముగ్గురితో పోల్చుకుంటే పురాణ పురుషుడు కదా రాముడు. క్రీస్తు, ప్రవక్త, ఇంకోరితో పోల్చుకుంటే, ఇద్దరితో పోల్చుకుంటే కదా. కానీ మన విశ్వాసం అయోధ్యలో పుట్టిండు రాముడు అని. రాముడు అంటేనే అయోధ్య అంటే రాముడు గుర్తుకొస్తుంది. కానీ జడ్జి ఏమడిగిండు? అయోధ్యలోనే పుట్టినట్టుగా ఆధారదే అన్నాడు. ఎందుకు రాలే ఈ కోపం? ఎందుకు చేయలే దాడి? రాముడి వంశం రఘువంశం. రఘువంశం వాళ్ళు ఇప్పుడు అక్కడ అయోధ్యలో ఉన్నారో ఉంటే వాళ్ళని తీసుకురమ్మా అన్నారు. తీసుకొస్తారా? రాముడు పుట్టిన స్థలానికి దైవత్వాన్ని ఎందుకు అంటగడుతున్నారని చెప్పి మాట్లాడిండు. అరే రాముడిని దేవుడు అంటే విశ్వాసం వల్ల వాళ్ళు లేరా? ఉన్నారు కదా.
మరి రాముడు పుట్టిన స్థలానికి దైవత్వం ఉన్నదని అనుకుంటున్నప్పుడు దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నాడని చెప్పి మాట్లాడిండ్రు. ఎందుకు రాలే ఈ ఆవేశం? అయోధ్యలో పుట్టిన రాముడు విశ్వాసం, కానీ ఆధారం ఏమన్నాడు? రాముడి వంశం రఘువంశం, ఆడు ఉన్న రాత ఏమన్నాడు? ఆ పుట్టిన ప్రాంతానికి దైవత్వమని ఎందుకు అంటగడుతుండని చెప్పి జడ్జీలు మాట్లాడినరు. ఇది రికార్డు బయటకు వచ్చింది కదా. అంటే ఆయన బ్రాహ్మణ జడ్జి, ఆయన ఉన్నత వర్గాల జడ్జి, ఆయన అన్ని ప్రశ్నలు వేసినా మాట్లాడరు. నెంబర్ 2, విశ్వాసం వేరు, రాజ్యాంగం వేరు. మన విశ్వాసం వేరు, రాజ్యాంగం వేరు. శబరిమల కేసు విచారణ జరుగుతున్నప్పుడు అయ్యప్ప దేవాలయంలోకి స్త్రీలకు ప్రవేశం ఉంటుందా? మన విశ్వాసం స్త్రీలకు ప్రవేశం లేదు. రాజ్యాంగం స్త్రీ పురుషుల మధ్యలో ఎక్కడ వివక్షత పాటించరాదు అన్నప్పుడు ఒక మహిళ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకెళ్తే కోర్టులో ఏం మాట్లాడింది? గగోయ్ గారి తీర్పు, ఇక్కడ ఏ దేవాలయంలోనైనా ఎక్కడికి వెళ్ళాలన్నా స్త్రీలకు ఆంక్షలు పెట్టొద్దు, రాజ్యాంగం ప్రకారంగా అందరూ సమానమే, కాబట్టి శబరిమల దేవాలయంలోకి స్త్రీలు వెళ్ళే ప్రవేశం ఉన్నదని చెప్పి తీర్పు వచ్చేసింది. లేదు, రాజ్యాంగం ఎవరు ఎక్కడికైనా వెళ్ళడానికి హక్కు ఉన్నది. మరి వాళ్ళ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళే కదా. మరి మొన్ననే వారం రోజుల క్రితం అది పట్టుకొని కూడా దేవాలయానికి వెళ్ళొచ్చింది కదా. విశ్వాసం వేరు, రాజ్యాంగం వేరు. విశ్వాసం వేరు, మన చట్టాలు వేరు. మరి మా విశ్వాసానికి విరుద్ధంగా మీరు తీర్పులు ఎట్లిచ్చిందని చెప్పి ఆనాడు చీఫ్ జస్టిస్ గగోయ్ మీద ఎవరు దాడికి పాల్పడలేదే, ఎవరు దాడి చేయలేదే. విశ్వాసానికి విరుద్ధంగా తీర్పు కదా. అంటే ఇక్కడ మన విశ్వాసాలు మనకు ఉంటే ఉండవచ్చు, కానీ రాజ్యాంగాన్ని కదా మనం గౌరవించాల్సింది. 3వ విషయం, ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. మీ అందరూ ఒక పేరు విన్నారు, ఆంధ్ర మేధావుల సంఘానికి చలసాని శ్రీనివాస పేరు చలసాని. ఆయన 2010లో ఒక జడ్జి మాట్లాడిన విషయాన్ని బయట పెట్టేశాడు. 2010లో సుప్రీంకోర్టులో ఒక జడ్జి మాట్లాడిన కామెంట్ను ఎక్స్పోజ్ చేశాడు. మీరు చెక్ చేసుకోండి. అని ఏమనంటే, మనము రాధాకృష్ణుల సంబంధాలని ప్రేమ సంబంధాలుగా గొప్పగా చూసుకుంటాం, కానీ రాధాకృష్ణ సంబంధాలని వేరే రకమైన సంబంధాలుగా జడ్జి మాట్లాడింది. రాధాకృష్ణ సంబంధాలని గొప్ప ప్రేమ సంబంధాలుగా మనం చూస్తాం, కానీ దానికి విరుద్ధమైన సంబంధాలు అని చెప్పి ఒక జడ్జి కామెంట్ చేసిండు. అప్పుడు ఏం చేసిండ్రు? నేను బ్రాహ్మణునే ఆయన అన్నమాట. ఈ బ్రాహ్మణ జడ్జీలు ఆ మాట మాట్లాడినప్పుడు ఈ మేధావులందరూ ఏం చేసిండని చెప్పి ఆయన ప్రశ్నించాడు. అంటే మనం రాధాకృష్ణ సంబంధాలను గొప్ప సంబంధాలకు చూసుకునే వ్యవస్థలో మనం ఉన్నాం, కానీ అది ఇంకో సంబంధాలని చెప్పి ఒక జడ్జి మాట్లాడితే ఆనాడు రాని ఆవేశము, శబరిమల దేవాలయంలో ఉండబడే ఆంక్షలు, మహిళల పట్ల ఉండే ఆంక్షలకు విరుద్ధంగా తీర్పు వస్తే అక్కడ రాని ఆవేశం, రాముడు ఎక్కడ పుట్టిండో అని చెప్పమని ఆధారాలు తెమ్మంటే అక్కడ రాని ఆవేశం. మరి పదే మీరు ఇక్కడ చేయమని అంటుండ్రు, ఇక్కడ కాదు పరిష్కారం, అక్కడ ఉన్నది వీలైతే అక్కడ చేసుకోండి అంటే దాని మీద సమర్థించుకునేటోళ్ళు ఉన్నారు కదా. అంటే అక్కడ దళితుడు కాబట్టినే కదా ఈ దాడి జరిగింది, లేకపోతే ఇంతకుముందు చెప్పిన విషయాలు అక్కడ ఎందుకు దాడి జరగాలి? ఇక్కడ స్పష్టంగా అర్థమైపోయింది. ఖచ్చితంగా ఇది దళితుల మీద జరిగిన దాడి, ఇది న్యాయవ్యవస్థ మీద జరిగిన దాడి. న్యాయవ్యవస్థకే సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్ ఆయన మీద జరిగిన దాడి. న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నది, ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి. ఈ మాట నేనంటలేను, వ్యవస్థ అన్నది. ఇంత వ్యవస్థ అన్న కూడా కేసు నమోదు కాలే. ఏ వ్యవస్థ అన్న కేసు నమోదు చేసిందా? పోలీసులు తమ పని చేయాలి, చేయలేదే. న్యాయ వ్యవస్థ తమ పని చేయాలి, చేయలేదే. మానవ హక్కుల కమిషన్ తమ పని చేయాలి, అది కూడా చేయలేదే. మరి ఇక ఏంటి పరిస్థితి? పరిష్కారం ఏంటి అన్నప్పుడు అందుకనే రేపు లేదు ఎల్లుండి హైదరాబాదులో 3 అంశాలతో కూడిన ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం. దేశానికి, ప్రపంచానికి ఒక సంకేతం అందించాలని చెప్పి ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం. అది ముందు సీజే గారు దళితుడు కాబట్టి ఆ దళిత సామాజిక వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా అది ఒక దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దాడిని నిరసిస్తూ, దాడిని ఖండిస్తూ, దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దాన్ని చెప్తున్నాం. రెండోది, కొన్ని వార్తలు పేపర్లో, టీవీలో చూసిన తర్వాత ఎవరు ఫిర్యాదు చేయకపోయినా సుమోటో కేసు నమోదు చేసే అధికారం పోలీస్ యంత్రాంగం ఉంది కదా. మరి సీజే గారి మీద జరిగిన దాడి ప్రపంచానికి తెలుసు కదా.
ఎందుకు ఢిల్లీ పోలీసులు సుమోటో కేసు తీసుకోలేదు? మూడో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ ఉన్నది, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలోనే ఉన్నది. కమిషన్కి ఈ సమాచారం లేదా? ఢిల్లీలో ఉండబడే జాతీయ మానవ హక్కుల కమిషన్కు సమాచారం లేదా? సుప్రీంకోర్టు ఎక్కడున్నది? ఢిల్లీలో లేదా? దేశ రాజధాని ఢిల్లీ కదా, మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది కదా. ఈ సంఘటన సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. ఒక వారం రోజుల క్రితం నిజామాబాద్లో ఒక రౌడీ షీటర్గా ఉన్న రియాజ్ అనే ఒక మొన్ననే పోలీస్ కానిస్టేబుల్ను చంపిన 40 కేసులున్న తనని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. రియాజ్ మీద 40 కేసులు ఉన్నాయి. రియాజు ఎన్కౌంటర్ కాకముందు 3 రోజుల ముందో 4 రోజుల ముందో పోలీస్ కానిస్టేబుల్ని చంపేశాడు. ఆయన మీద రౌడీ షీటర్ ఉంది, కొత్తగా పెట్టిన రౌడీ షీటర్ కాదు. ఏళ్ల తరబడి ఆయన మీద రౌడీ షీటర్ ఉన్నది. ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని గాయాలు కావడమని హాస్పిటల్లో పెట్టినాక హాస్పిటల్లో పోలీసుల మీద ఎదురు తిరిగిండానో తుపాకు లాక్కున్నాడని చెప్పి ఆయనను కాల్చి పారేశారు. మనం చూసాం. సరే, ఎన్కౌంటర్ పోలీసులు ఏ చెప్తారో అది చెప్పారు. నేను దాన్ని తప్పు ఒప్పు గురించి మాట్లాడతలేను, కానీ ఒక విషయం చెప్తున్నా. నేను ఆయన రౌడీ షీటరే కదా, 40 కేసులు ఆయన మీద ఉన్నాయి కదా. 4 రోజుల క్రితం పోలీసులు చంపిండు కదా. ఆయన ఎన్కౌంటర్ అవుతే హైదరాబాద్లో ఉండబడే మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు తీసుకున్నది కదా. హైదరాబాద్లో ఉండబడే మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు తీసుకున్నది కదా. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా చనిపోతాడు? మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఆయన పోలీసుల దగ్గర తుపాకీ ఎలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు? తీసుకునే ప్రయత్నం చేస్తే మోకాళ్ళ మీదనో దాని మీదనో కాల్చి గాయపరచాలి, కానీ మీరు ఎలా చనిపోయేటట్టుగా కాలుస్తారు అని చెప్పి సుమోటో కేసు తీసుకున్నది. ఈరోజు వరకు కేసు నమోదు కాలేదు, ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు. దానివల్ల పరిణామాలు ఎంత దూరం వచ్చినాయంటే, కేసు నమోదు కాకపోవడం వల్ల, తనని అరెస్ట్ చేయకపోవడం వల్ల, తన వెనుక ఏ శక్తులు ఉన్నాయో బయటికి తీసుకొచ్చే విధంగా ఒక విచారణ జరగకపోవడం వల్ల దాడి చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మేము మళ్ళీ దాడి చేస్తామని మాట్లాడే కాడికి వచ్చేసింది. మేము మళ్ళీ దాడి చేస్తామని మాట్లాడే కాడికి వచ్చేసింది. అంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా లేవా? రాజ్యాంగం ఉన్నదా లేదా? మనకు చట్టాలు ఉన్నాయా లేవా? రాజ్యాంగం ఉన్నదా లేదా? ఆ స్థానంలో సిజే గారి స్థానంలో దళితుడు కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే ఈ దాడి జరిగేది కాదు. ఒకవేళ దాడి జరిగితే వెంటనే అరెస్ట్ చేయడానికి దారితీసేది. ఇది మా స్పష్టమైన అభిప్రాయం. మేము స్పష్టం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో 2 సంఘటనలు జరిగినాయి. వారం రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో జడ్జికి ఒక లాయర్కు మధ్యలో వాగ్వివాదం జరిగింది. హైకోర్టు జడ్జికి లాయర్కి మధ్యలో వాగ్వివాదం జరిగింది. ఏదో విద్యుత్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లో జరిగిన దాని మీద కేసు విచారణ జరుగుతున్నప్పుడు లాయరు జడ్జి మీద ఒక దురుసుగా ఒక 2-3 మాటలు మాట్లాడాడు. మీ న్యాయ వ్యవస్థ వల్లనే దేశం తగలబడిపోతుంది అని మాట్లాడాడు. దానికి వెంటనే న్యాయమూర్తిని నువ్వు అగౌరవపరిచావు, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచావు అని చెప్పి 5 జడ్జీలు ధర్మాసనం ఏర్పడి 1 గంటలోనే అతని మీద సుమోటో కేసు నమోదు చేశారు. జడ్జికి లాయర్కి మధ్యలో వాగ్వివాదం జరిగితే కూడా సుమోటో కేసు నమోదైంది కదా. హైకోర్టు జడ్జికి లాయర్కి మధ్యలో జరిగిన ఒక వివాదంలో వాగ్వివాదం జరిగినందుకనే సుమోటో కేసు నమోదు చేయించారు కదా. న్యాయ వ్యవస్థకు బాస్ సుప్రీంకోర్టు దేశంలో.
సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్. అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి చేస్తే న్యాయ వ్యవస్థ మౌనంగా ఉండడం న్యాయమా? ఎందుకు సుమోటో కేసు నమోదు చేయలేదు? ఎందుకు వెంటనే పోలీసులు సుమోటోగా తీసుకోలేదు? బజార్లో ఒక అనాథ శవం కనిపిస్తే ఎవరు ఫిర్యాదు చేయకపోయినా అది వార్త రూపంగా వస్తే అక్కడికి వెళ్ళి ఒక అనాథ శవం ఇక్కడ ఉన్నదని చెప్పి కేసు నమోదు చేసుకుంటారు కదా.